కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ఈ పీడీఎంవైలో ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లాస్ట్ ఇయర్ కూడా చాలా రకాలుగా కండక్ట్ చేశారు. మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది సార్? పెడుతున్నాం మేడం. ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొన్ని చేసాం. మీకు టెంటేటివ్గా చెప్తాను. మార్నింగ్ 3 గంటల ధ్యానం, ఓకే, దాని తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఈచ్ డిస్ట్రిక్ట్లో ఏం చేస్తున్నారు చెప్పడానికి అదొక 1 hour స్లాట్ ఇచ్చాం. తర్వాత 11 to 12 ఈసారి ఇంపార్టెంట్ సైంటిఫిక్ మాస్టర్స్ ఈసారి ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం. సైంటిఫిక్ మాస్టర్స్ ఇప్పుడు డిఆర్ కార్తికేయన్ గారు కానీ సంఘంలో ఉన్న ఎంతోమంది గొప్ప వ్యక్తులతోటి 1 hour అంటే 2-3 మాట్లాడతారు. 12 to 1:30 మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మాట్లాడతారు. తర్వాత మళ్ళీ అగైన్ 1:30 to 2:30 లంచ్, 2:30 3:30 మన పిఎస్ఎస్ఎం యొక్క పిల్లలు ఒక పైమా కల్చరల్, 3:30 to 4:30 హెల్త్ మీద ఫేమస్ హెల్త్ మీద చెప్పేవాళ్ళు అది ఆ కార్యక్రమం పెట్టాం. 4:30 to 5:30 మన పిరమిడ్ సొసైటీ ప్రాజెక్ట్స్ ఓంకారేశ్వర్ కానీ వశిష్ఠ గౌతమ్ కానీ ఇట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాని మీద ఏ వీళ్ళు తయారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తాం. మళ్ళీ అగైన్ 5:30 to 6:30 ధ్యానము, దెన్ 6:30 to 7 ఎవరైనా ప్రముఖులు వస్తే, దెన్ 7 to 8 వచ్చేసేసి 7 to 8 వచ్చి గురువులు మర్చిపోయారు. గురువు ఈసారి ఫేమస్ గురువులు వస్తున్నారు. ఉదాహరణకు స్వామినారాయణ టెంపుల్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో గొప్ప ఆర్గనైజేషన్. అమెరికాలో ఎన్ని టెంపుల్స్ కట్టారు. ఈ మధ్యన అబుదాబిలో హార్డ్కోర్ ముస్లిం ఏరియాలో కొన్ని వేల కోట్లు పెట్టి టెంపుల్ కట్టారు. అందులో సెకండ్ గురూజీ అంటారు. ప్రధానమంత్రి కూడా వారికి ఆర్గనైజేషన్ చాలా క్లోజ్. ఆ గురూజీ మా ఫ్రెండ్ క్లోజ్ ఉండే, ఆయనను జ్ఞానవత్సల స్వామీజీ అని చెప్పి అడిగిందే తడవు ఒప్పుకోవడం, ఆయన 22nd నాడు రావడం. వాళ్ళ ఫాలోవర్స్ దాదాపు ఒక 4-5 కోట్ల మంది ఉంటారు. అట్లా ఈసారి ఎంతోమంది గురువులు మాస్టర్ ఎం కానీ ఇంకా కొన్ని రోజుల పేర్లు డిస్క్లోజ్ చేస్తాము. ఈసారి అంతా గొప్ప గొప్ప సంస్థల అధిపతులను పిలుస్తున్నాం. 7 to 8 అద్భుతంగా ఉంటుంది. 8 to 9 ఈసారి కల్చరల్ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం నోటి ఈసారి ఇంకా కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నాం. అలా సార్ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది అందరికీ. అదే చూస్తున్నాం. మళ్ళీ కూడా చాలా అన్ని ఇప్పుడు ఇనిషియల్ ఫిల్టర్ చేస్తున్నాము. చేసేసి దీన్ని ఎంతో స్టడీ చేసి ప్రతి గంట ప్రతి నిమిషం ఎలా ఉండాలి అని చెప్పి స్టడీ చేస్తున్నాం. బట్ ఆల్మోస్ట్ ఇంకొక 1 weekలో ఫైనల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కర్తాల్ విషయానికి వస్తే చక్కగా అంటే పిరమిడ్లో ధ్యానం చేసినా, లేకపోతే పత్రిజీ శక్తి స్థల్ దగ్గర ధ్యానం చేసినా, లేకపోతే సరస్వతి భవన్ దగ్గర ధ్యానం చేసినా, ఎక్కడ ధ్యానం చేసినా ఆ ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. సో ఎక్కడ ధ్యానం చేయాలి, ఇక్కడ చేస్తేనే మనకి మంచి అనుభవాలు కలుగుతాయా అని అంటే మీరేం సమాధానం చెప్తారు మేడం? ఎందుకంటే ఆ ల్యాండ్ దాదాపు 100 ఎకరాల స్థలం. 100 ఎకరాల స్థలంలో పత్రిగా అడుగు ప్రతి ఆయన అడుగేయనే భూమి లేదు అక్కడ. ఎందుకంటే అందులో రెండవది ఆయన సమాధి, ఆయన అక్కడనే ఉన్నాడు. పత్రిగాడు ఇక్కడ పోలే, అక్కడ ఉన్నాడు. మనకు కనిపిస్తలేడు అంతే. అండర్ గ్రౌండ్ సెల్లాల్లో ఉన్నాడు. బేస్మెంట్ అంటారు తెలుసా, బంకర్ అనుకోండి. బంకర్లో కూర్చొని హాయిగా రాస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి పత్రిగారు ఉన్న ప్లేస్ కాబట్టి ప్రతి అడుగు ప్రతి స్థలం ఆయన అడిగేసిన ప్లేస్ కాబట్టి ఎక్కడ చేసినా బాగుంటుంది. డెఫినెట్లీ మహేశ్వర మహాపిరమిడ్లో ఇంకా బాగుంటుంది. అఖండ ధ్యానం కూడా జరుగుతుంది. ఈసారి 225 గంటలు అఖండ ధ్యానం. దేనికి చేస్తున్నాం? ప్రపంచ శాంతి కోసం.